Hi guys, welcome to Python Bus. Let's continue with our Pandas series. ఇది పార్ట్ 9. ఆల్రెడీ 8 పార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న లింక్స్ అన్ని ఆర్ ఎండ్ కార్డ్లో మీకు కనిపిస్తుంది, లేదంటే పైన ఐ సింబల్లో చెక్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియోలో మనం ర్యాంకింగ్ అండ్ సార్టింగ్ కోసం చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇక్కడ ఆల్రెడీ ఒక డేటా ఫ్రేమ్ తీసుకున్నాము. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూటెడ్, లెట్స్ ప్రింట్ డేటా ఫ్రేమ్. ఇది మన డేటా ఫ్రేమ్. దీంట్లో మనకి ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, రీజియన్, సేల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మొత్తం కంప్లీట్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అన్ని ఈ డేటా ఫ్రేమ్లో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ సార్టింగ్ చూద్దాం. సో ఈ సార్టింగ్ అండ్ ర్యాంకింగ్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మనం డేటా అనలైజ్ చేసినప్పుడు మనకి ఇది ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో బేసిక్గా సార్టింగ్ అంటే ఏంటి? డేటాని ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో అరేంజ్ చేయడాన్ని సార్టింగ్ అని అంటాం. ఏదర్ ఇట్ ఈస్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. దేంట్లో అయినా మనం ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో మనం డేటాని అరేంజ్ చేయడాన్ని సార్టింగ్ అని అంటాం, రైట్? సో దీని సింటాక్స్ వచ్చేసరికి డేటా ఫ్రేమ్ నేమ్ డాట్ సార్ట్. నేను ఇక్కడ సార్ట్ ట్యాబ్ చేయగానే సార్ట్ అండర్స్కోర్ ఇండెక్స్ అండ్ సార్ట్ అండర్స్కోర్ వాల్యూస్ అని వచ్చాయి, రైట్? సో మనకి సార్టింగ్లో 2 ఉన్నాయి, సార్ట్ ఇండెక్స్ అండ్ సార్ట్ వాల్యూస్. ఫస్ట్ సార్ట్ వాల్యూస్ కోసం చూద్దాం. సో సార్ట్ వాల్యూ ఏం చేస్తుంది అంటే కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని సార్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ బ్రాకెట్స్ పెట్టి బై ఈక్వల్స్ టు కోట్స్లో ఏదైతే కాలం మనం సార్ట్ చేయాలి అనుకుంటామో ఆ కాలం నేమ్ మెన్షన్ చేయాలి. ఫర్ సపోజ్ లెట్స్ సార్ట్ సేల్స్. ఓకే, ఇక్కడ సేల్స్ ఇద్దాం. ఓకే, దెన్ లెట్స్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు మనకి ఈ సేల్స్ అన్నీ అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయ్యింది, రైట్? 5000 లిస్ట్ కదా. సో 5000, 6000 అలా అప్ టు 9000 మనకి ఈ డేటా ఫ్రేమ్ మొత్తం సార్ట్ అయ్యి వచ్చిందన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఒకవేళ మనకి డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవ్వాలనుకోండి, ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్, ఇక్కడ మనకి ఇంకొక పారామీటర్ ఉంది, ఏంటి అంటే అసెండింగ్ అని. ఓకే, ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇస్తే ఇక్కడ ఈ సేల్స్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయ్యిందన్నమాట. అంటే హైయెస్ట్ వాల్యూ ఫస్ట్ వస్తుంది. 9000 హైయెస్ట్ కదా. సో 9000, 8000 అలా అప్ టు 5000 మనకి ఈ డేటా ఫ్రేమ్ మొత్తం సార్ట్ అయ్యింది ఇన్ డిసెండింగ్ ఆర్డర్. క్లియర్? సో ఇది సార్ట్ వాల్యూస్ కోసం. అండ్ ఇప్పుడు ఒక కాలం తీసుకొని సార్ట్ చేసాం కదా. సో ఇప్పుడు మల్టిపుల్ కాలమ్స్ని కూడా మనం సార్ట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్ ఆఫ్, ఇక్కడ మనం స్క్వేర్ బ్రేసెస్ పెట్టి సో ఏ కాలమ్స్ అయితే మనం సార్ట్ చేయాలి అనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. లెట్స్ టేక్ డిపార్ట్మెంట్ అండ్ సేల్స్. ఓకే, డన్. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఐ ఫర్గెట్ బై ఈక్వల్స్ టు. ఓకేనా? డన్. సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయింది? ఫస్ట్ డిపార్ట్మెంట్ చూస్తే హెచ్ఆర్ అని ఒక దగ్గర వచ్చింది, ఐటీస్ అండ్ సేల్స్ ఇవి సార్ట్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో, అంటే ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సేల్స్ ఏమేమి ఉన్నాయి? 6000, 7500, 8000 కదా. సో ఈ కంప్లీట్గా ఇది సార్ట్ చేయలేదు. ఫస్ట్ డిపార్ట్మెంట్ సార్ట్ చేసుకుంది, తర్వాత ఈచ్ డిపార్ట్మెంట్లో సేల్స్ని సార్ట్ చేసుకుంది. ఓకే, సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఫ్రమ్ లోయెస్ట్ టు హైయెస్ట్ సార్ట్ చేసి చూసారా? 6000, 7500 అండ్ 8000. మళ్ళీ ఐటీకి వచ్చేసరికి 7000, 9000 అండ్ సేల్స్కి వచ్చేసరికి 5000, 6500 అండ్ 7000. ఇవి అన్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకుందన్నమాట. ఓకే, సో ఒకవేళ మనకి డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే ఇందాక మనం చేసాం కదా. సో అసెండింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తే డిపార్ట్మెంట్ కూడా డిసెండింగ్ ఆర్డర్లో మనకి సార్ట్ అయింది. అంటే ఇది డిపార్ట్మెంట్ అనేవి అందులో అన్ని మనకి స్ట్రింగ్స్ ఉన్నాయి కదా. సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సార్ట్ చేసుకుంది. అండ్ సేమ్ ఇందాక చెప్పినట్టే ఈ సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్న సేల్స్ అన్ని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంది. ఫస్ట్ 7000, 6500 అండ్ 5000. సో ఇలా మనం మల్టిపుల్ వాల్యూస్ని కూడా సార్ట్ చేసుకోవచ్చు. సార్ట్ వాల్యూస్ అర్థమైంది కదా. నెక్స్ట్ సార్ట్ ఇండెక్స్ కోసం చూద్దాం. సో ఇది మన డేటా ఫ్రేమ్. సార్ట్ ఇండెక్స్ అంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ సార్ట్ చేయడం డేటా ఫ్రేమ్ని. ఆల్రెడీ మన ఇండెక్స్ అనేది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయి ఉంది. సో లెట్స్ డూ డిసెండింగ్ ఆర్డర్. డిఎఫ్ డాట్ సార్ట్ అండర్స్కోర్ ఇండెక్స్ అసెండింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్. చూసారా? ఈ ఇండెక్స్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయింది మొత్తం డేటా ఫ్రేమ్ అంతా. ఇక్కడ బేస్డ్ ఆన్ ఇండెక్స్ ఇది సార్ట్ చేసుకుంది, దట్స్ ఇట్. ఓకేనా? సో ఇది. అండ్ దీంట్లో మనకి యాక్సెస్ కూడా ఉంది. బై డిఫాల్ట్గా యాక్సెస్ అనేది 0. అయితే మనకి ఇక్కడ రో ఇండెక్స్ అనేది సార్ట్ చేసుకుంది. ఇప్పుడు మనం ఈ కాలమ్స్ని కూడా మనం సార్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎంప్లాయీ, డిపార్ట్మెంట్, రీజియన్, సేల్స్, ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా. సో ఇవి కూడా మనం సార్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ కాపీ దిస్. ఇక్కడ మనం యాక్సెస్ ఈక్వల్స్ టు 1. సో చూసారా ఇక్కడ
కాలమ్స్ అన్ని కూడా సార్ట్ అయిపోయింది ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అందుకే మనకి ఫస్ట్ సేల్స్ వచ్చింది, తర్వాత రీజియన్, ఎక్స్పీరియన్స్, ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్. ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనకి ఇవన్నీ సార్ట్ అయ్యొచ్చు అనమాట. ఓకేనా, కాలమ్స్ కూడా ఇలా మనం సార్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం అన్ని కాలమ్స్ని కూడా సార్ట్ చేసుకోవచ్చు యూజింగ్ సార్ట్ ఇండెక్స్. ఒకవేళ నేను అసెండింగ్ తీసేసాను అనుకోండి, ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది, ఎంప్లాయీ, ఎక్స్పీరియన్స్, రీజియన్ అండ్ సేల్స్. బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో మనకి సార్ట్ అయిందన్నమాట మొత్తం డేటా ఫ్రేమ్. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇది సార్ట్ ఇండెక్స్ అండ్ సార్ట్ వాల్యూస్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ ర్యాంకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎక్కువగా ఇంటర్వ్యూలో మనకి ఇది అడుగుతూ ఉంటారు. ఓకేనా, లెట్స్ సీ. సో ఇది మన డేటా ఫ్రేమ్, రైట్. సో ర్యాంకింగ్ ఏంటి అంటే డేటా ఫ్రేమ్లో ఉన్న వాల్యూస్కి మనం పొజిషన్స్ని ప్రొవైడ్ చేయడం, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ర్యాంక్స్ ప్రొవైడ్ చేయడమే ర్యాంకింగ్ అంటే. ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఈ ఎక్స్పీరియన్స్ కాలంలో ఎవరికైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో, ఫర్ సపోజ్ 8 years ఎక్స్పీరియన్స్ కదా హైయెస్ట్ ఎక్స్పీరియన్స్, దీనికి మనం 1 rank గాను, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 2nd rank గాను, సో ఇలా మనం ప్రొవైడ్ చేయొచ్చు యూజింగ్ దిస్ ర్యాంక్ ఫంక్షన్. సో ఇది ఎక్కువగా డేటా అనాలిసిస్లో బాగా యూస్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు దీని సింటాక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక కాలమ్ని మనం డేటా ఫ్రేమ్లోకి యాడ్ చేయాలి. ఆ ర్యాంక్స్ మనం చూపించాలి కదా, సో అందుకే మనం ఇక్కడ ఒక కాలమ్ యాడ్ చేయాలి. లెట్స్ టేక్ ర్యాంక్ బై ఎక్స్పీరియన్స్. మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్కి ర్యాంక్ ప్రొవైడ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఈక్వల్స్ టు డిఎఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డాట్ ర్యాంక్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ డేటా ఫ్రేమ్. చూసారా, ర్యాంక్ బై ఎక్స్పీరియన్స్ అనే నేమ్ ఇచ్చాం కదా, సో అది మనకి కాలమ్గా యాడ్ అయిపోయి మనం ఎక్స్పీరియన్స్కి ర్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ ర్యాంక్స్ ప్రొవైడ్ అయ్యిందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి అన్నిటికన్నా హైయెస్ట్ ర్యాంక్ ఏంటి 8, కానీ 8కి మనకి 8th ర్యాంక్ వచ్చింది. ఎందుకు 8th ర్యాంక్ వచ్చింది, 1 రావాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇక్కడ బై డిఫాల్ట్గా ఇంకొక పారామీటర్ ఉంటుంది అసెండింగ్ అని. అసెండింగ్ ఈక్వల్స్ టు బై డిఫాల్ట్ ట్రూ. అందుకే ఇక్కడ మనకి ఏదైతే చిన్న అంటే లోయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందో, లైక్ ఇక్కడ మనకి అన్నిటికన్నా 2 కదా ఎక్స్పీరియన్స్లో, దీనికి 1 వచ్చింది. నెక్స్ట్ ఏంటి 3 ఉంది కాబట్టి 3కి 2nd ర్యాంక్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి 8కి 1 ర్యాంక్ రావాలి, నెక్స్ట్ 7కి 2 ర్యాంక్ రావాలి అలా అనుకోండి. అలా కావాలి అనుకుంటే అప్పుడు మనం ఇక్కడ అసెండింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇవ్వాలి. చూసారా, ఇప్పుడు 8కి 1 ర్యాంక్ వచ్చింది అండ్ 7కి 2 ర్యాంక్ వచ్చింది. లెట్ మీ డూ వన్ థింగ్. డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్ బై, లెట్స్ సార్ట్ దిస్ వాల్యూ. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, బై ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో లెట్స్ ప్రొవైడ్ అసెండింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్. చూసారా, ఎవరికైతే హైయెస్ట్ ర్యాంక్ ఉందో, ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, అండ్ 7 ఉన్న వాళ్ళకి 2nd ర్యాంక్, అప్ టు అలా 2 ఉన్న వాళ్ళకి 8th ర్యాంక్. ఓకే, సో ఇక్కడ మీకు 1.0, 2.0, 3.0 అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3.0 తర్వాత 4.5, 4.5 తర్వాత 6, 7, 8 వచ్చింది, రైట్. సో ఎందుకు ఇక్కడ 4.5 2 times వచ్చింది? ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ప్రియా అండ్ రాహుల్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేవి ఇద్దరికి 5 ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎవరికి 4th ర్యాంక్ ఇవ్వాలి, ఎవరికి 5th ర్యాంక్ ఇవ్వాలి అని చెప్పి దానికి తెలియదు. అందుకే అది యావరేజ్ వాల్యూ తీసుకుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 3 తర్వాత ర్యాంక్స్ ఏంటి 4 and 5, బట్ 4 and 5కి రెండు 5s ఉన్నాయి, రెండు సేమ్ కాబట్టి అదేం చేస్తుంది అంటే 4 + 5 by 2 యావరేజ్ వాల్యూ తీసుకుంటుంది అనమాట. సో 1 second. సో ఇలా తీసుకుంటుంది, 4 + 5 చేసి తర్వాత by 2 చేస్తుంది, 4.5. సో యావరేజ్ వాల్యూని తీసుకొని ఏవైతే రెండు ఎక్స్పీరియన్స్ సేమ్ ఉన్నాయో ఆ రెండింటికి 4.5 అనే ర్యాంక్ అది అసైన్ చేసుకుంటుంది. నెక్స్ట్ 4, 5 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 6 కంటిన్యూ చేసింది, 7, 8. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొక పారామీటర్ ఉంటుంది, అదేంటంటే మెథడ్. ఐ విల్ షో యూ. ర్యాంక్, ఇక్కడ షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ర్యాంక్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ర్యాంక్లో మనకి యాక్సెస్ ఉంది అండ్ మెథడ్ ఉంది. సో నేను ఇందాక ఇప్పుడు యావరేజ్ అని చెప్పాను కదా, బై డిఫాల్ట్గా మెథడ్ అనేది యావరేజ్. అందుకే ఇక్కడ రెండు సేమ్ ఉన్నప్పుడు 4.5, 4.5. సో ఇలా తీసుకొని మనకి 4.5 అని ఇచ్చింది. అండ్ దీంట్లో మనకి ఇంకా ఏమున్నాయంటే మినిమం, మ్యాక్స్, ఫస్ట్ అండ్ డెన్స్.
సో ఇవి కూడా చూద్దాం. లెట్స్ క్లోజ్ దిస్. ఇది ఇలానే ఉంచి లెట్స్ యాడ్ వన్ మోర్ కాలమ్. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ర్యాంక్ బై ఎక్స్పీరియన్స్ అండర్స్కోర్ మిన్ అని ఇద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మెథడ్ ఈక్వల్స్ టు min. Now let's executed. Now let's print df and let's sort this also. అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ కూడా మనం అసెండింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇద్దాం. ఇప్పుడు క్లియర్ కదా? సో ఇప్పుడు ర్యాంక్ బై ఎక్స్పీరియన్స్ ఇందాక మనం చేసింది. ఇప్పుడు ర్యాంక్ బై ఎక్స్పీరియన్స్ మెథడ్ అనేది మినిమం మెథడ్ యూజ్ చేసాం. సో మినిమం మెథడ్ యూజ్ చేస్తే ఏమొచ్చింది అంటే ఇక్కడ 1, 2, 3 తర్వాత 4th ర్యాంక్ కదా, ఎందుకంటే 5 and 5 ఈ 2 ఎక్స్పీరియన్స్ సేమ్ కాబట్టి మనకి 4 and 5 అనేవి నెక్స్ట్ ర్యాంకింగ్స్. బట్ ఇక్కడ మినిమం ఇచ్చాం కాబట్టి 4, 5లో మినిమం ఏంటి? 4th ర్యాంక్ కాబట్టి ఆ 4th ర్యాంక్ అనేది ఏవైతే 2 సేమ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో ఆ 4 అనేది అసైన్ చేసుకుంటారు అనమాట, 4, 4 అని. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అనేవి 6, 7, 8 అనేది కంటిన్యూ చేస్తుంది. క్లియర్? సో అదే మ్యాథ్స్ అనుకోండి, ఇక్కడ మనకి ఈ 4 ప్లేస్లో 5 అని వస్తుంది. లెట్స్ సీ. చూసారా? 1, 2, 3, 4 అనేది స్కిప్ అయింది, ఎందుకంటే మనం 4 and 5లో మ్యాక్సిమం ర్యాంక్ తీసుకోమని చెప్తున్నాం కాబట్టి మ్యాక్సిమం ర్యాంక్ 5 కాబట్టి ఆ 5 అనే ర్యాంక్ ఈ రెండింటికి అసైన్ చేసుకుందన్నమాట. ఓకే, క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఇంకేముంది? ఫస్ట్ ఇద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అన్నీ కూడా మనకి లైన్గా వచ్చాయి. సో ఫస్ట్ ఇస్తే ఏంటంటే ఏదైతే ఫస్ట్ అక్కరెన్సో, అంటే మనకి ఇక్కడ ప్రియా అనేది ఫస్ట్ అక్కరెన్స్ కాబట్టి దానికి 4 ఇచ్చేసింది. అండ్ నెక్స్ట్ వన్ 5th కంటిన్యూ చేసుకుందన్నమాట. సో ఏదైతే ఫస్ట్ అక్కరెన్స్ ఉంటుందో దానికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వమని చెప్తున్నాం అన్నమాట. అందుకే అది ఫస్ట్ అని ఇస్తే, సో అది ఫస్ట్ కోసం. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ డెన్స్. యూజువల్గా మనం ఫస్ట్ ఇక్కడ చూస్తే మీరు ర్యాంక్ బై ఎక్స్పీరియన్స్ చూడండి. ఇక్కడ 1, 2 యావరేజ్ ర్యాంక్ బై ఎక్స్పీరియన్స్ ఇది యావరేజ్ కదా. సో 1, 2, 3, 4.5, 4.5 ఇక్కడ 5 స్కిప్ అయిపోయి 6, 7, 8 రైట్. సో డెన్స్ ఇస్తే 1, 2, 3 అండ్ నెక్స్ట్ వన్ 4 కాబట్టి ఏవైతే సేమ్ ఉన్నాయో ఆ 4 అనే ర్యాంక్ సేమ్ రెండింటికి అసైన్ అయ్యి తర్వాత నెక్స్ట్ వన్ 5th వన్ కంటిన్యూ చేస్తుంది అనమాట. స్కిప్ చేయకుండా 5th వన్ కంటిన్యూ చేసి రిమైనింగ్ వాటికి 5, 6, 7 అంటే సీక్వెన్స్గా వస్తుంది. బట్ ఎక్కడైతే సేమ్గా ఉన్నాయో ర్యాంకింగ్స్ వాళ్ళకి 4, 4 సేమ్ ర్యాంకింగ్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది డెన్స్ కోసం. ఎక్కువగా ఫస్ట్ అండ్ డెన్స్ మెథడ్స్ ఎక్కువగా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ర్యాంకింగ్ కోసం. క్లియర్గా అర్థమైంది కదా? మెథడ్ మినిమం, మ్యాక్సిమం, ఫస్ట్, డెన్స్, బై డిఫాల్ట్ యావరేజ్. సో ఇది ర్యాంకింగ్. అండ్ ఇక్కడ మనకు అసెండింగ్ కూడా ఉంది. మన అసెండింగ్లో మనం ర్యాంకింగ్ ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్ అసెండింగ్లో కూడా ర్యాంకింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. క్లియర్? సో ఇప్పుడు మనం గ్రూప్ బై యూస్ చేసి కూడా ఎలా ర్యాంకింగ్స్ ప్రొవైడ్ చేయొచ్చో చూద్దాం. సో ఇది చాలా యూస్ఫుల్, క్లియర్గా వినండి. ఫర్ సపోజ్ సేల్స్ బై డిపార్ట్మెంట్ ఇలా తీసుకుందాం. ఓకేనా? సేల్స్ ర్యాంక్ బై డిపార్ట్మెంట్ అని తీసుకుందాం, అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో డిఎఫ్ డాట్ గ్రూప్ బై. సో గ్రూప్ బై మీకు ఐడియా ఉంది కదా, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను. సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ నేను డిపార్ట్మెంట్ అండ్ సేల్స్ వీటిని గ్రూప్ బై చేయాలనుకుంటున్నాను. సో డిపార్ట్మెంట్లో సేల్స్ని గ్రూప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇచ్చాను, తర్వాత స్క్వేర్ బ్రేసెస్లో సేల్స్ని చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సేల్స్ అండ్ డాట్ ర్యాంక్. దట్స్ ఇట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ డిఎఫ్. సో ఇక్కడ ఏమైంది ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనం ఈ డిపార్ట్మెంట్ని సార్ట్ చేద్దాం, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్ బై ఈక్వల్స్ టు డిపార్ట్మెంట్. ఓకేనా? ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్ ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మనకి సేల్స్ ఎంత ఉన్నది? 6,000, 8,000 అండ్ 7,500. సో ఆ డిపార్ట్మెంట్లోనే ర్యాంక్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అందుకే మనకి ఇక్కడ 1, 3, 2. సో హెచ్ఆర్లో ఫస్ట్ 6,000 ఉన్న వాళ్ళకి 1 ర్యాంక్ వచ్చింది, ఎందుకంటే నేను ఇక్కడ అసెండింగ్ ప్రొవైడ్ చేయలేదు. లెట్స్ అసెండింగ్ ప్రొవైడ్ చేద్దాం. ఆగండి. అసెండింగ్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో
సేల్స్ ఏమేమి ఉన్నాయి, 6,000, 8,000 అండ్ 7,500. సో టోటల్గా క్యాలిక్యులేట్ చేయకుండా ఫస్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో 3 సేల్స్ ఉన్నాయి, 6,000, 8,000, 7,500. సో ఆ మూడిట్లో తక్కువ సేల్స్ ఏది ఉంది, 6,000 కాబట్టి దానికి 3rd ర్యాంక్ వచ్చింది. అన్నిటికంటే ఎక్కువ సేల్స్ ఏముంది, 8,000 కాబట్టి దానికి 1 ర్యాంక్ ఇచ్చాము. అండ్ మిడిల్ 7,500 కాబట్టి దానికి 2nd ర్యాంక్ వచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ ఐటీ డిపార్ట్మెంట్కి రండి. ఐటీ డిపార్ట్మెంట్లో మనకి ఎన్ని సేల్స్ ఉన్నాయి, 9,000 అండ్ 7,000. సో దీంట్లో మనకి 9,000 హైయెస్ట్ సేల్స్ కాబట్టి దీనికి 1st ర్యాంక్, అండ్ 7,000 ఉంది కాబట్టి నెక్స్ట్ దీనికి 2nd ర్యాంక్. అండ్ అలానే సేల్స్ డిపార్ట్మెంట్కి వస్తే 5,000, 7,000 అండ్ 6,500. సో అన్నిటికంటే హైయెస్ట్ ఏంటి, 7,000 కాబట్టి దానికి 1st ర్యాంక్, అండ్ లీస్ట్ 5,000 కాబట్టి దానికి 3rd ర్యాంక్. అర్థమైందని గ్రూప్ బై చేసి ఎలా ర్యాంకింగ్ ఇచ్చామో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ మనం ఆ డిపార్ట్మెంట్లో సేల్స్కి ర్యాంక్స్ ప్రొవైడ్ చేసామన్నమాట. ఓన్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోనే ఎన్ని సేల్స్ ఉన్నాయో వాటికి సపరేట్గా ర్యాంకింగ్ ఇచ్చాము. అండ్ ఐటీ డిపార్ట్మెంట్లో బేస్డ్ ఆన్ సేల్స్ సపరేట్ ర్యాంకింగ్ ఇచ్చాం, అండ్ సేల్స్లో బేస్డ్ ఆన్ సేల్స్ సపరేట్ ర్యాంకింగ్ ప్రొవైడ్ చేసామన్నమాట. సో ఇలా మనం గ్రూప్ బై యూజ్ చేసి కూడా ర్యాంకింగ్స్ ప్రొవైడ్ చేయొచ్చు. క్లియర్గా అర్థమైంది కదా ర్యాంకింగ్ కోసం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మీరు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా చూసిన దానికన్నా వినిన దానికన్నా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లియర్గా వస్తుంది. సో ఇది సార్టింగ్ అండ్ ర్యాంకింగ్ కోసం. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మీకు క్లియర్గా అర్థమైంది కదా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఆపరేషన్స్ చూద్దాం పాండాస్ మీద. అండ్ అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.